నమస్తే. తెలంగాణ గడ్డపై రాజకీయం ఎప్పుడూ గూడా ఒక యుద్ధంలానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ యుద్ధం రూపం మారింది. ఒకప్పుడు సింహంలా గర్జించిన నాయకుడు ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నారు. ఒకప్పుడు విమర్శలే ఆయుధంగా పోరాడిన నాయకుడు ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకుని దూకుడు చూపిస్తున్నారు. కేసీఆర్ మౌనం ఇది ఓటమిని ఒప్పుకోవడమా? లేక రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగును గమనిస్తూ వేస్తున్న చదరంగం ఎత్తుగడ? 2023లో పోగొట్టుకున్న కోటను 2028లో మళ్ళీ కైవసం చేసుకోవడానికి కేసీఆర్ దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? ఇదే ఇవాల్టి మన టాప్ స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఎవ్వరూ తక్కువగా అంచనా వేయలేరు. ఆయన పడి లేచే కడలి తరంగం లాంటివారు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒడుపుగా మలిచి ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో పాటు అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించారు అనంటే కేసీఆర్ శక్తి సామర్థ్యాలు ఏ పార్టీవో అర్థం చేసుకోవచ్చు. ఇక అదే టైంలో ఆయనకు వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూ గట్టిగానే ఎదురొచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు నష్టపోయింది కూడా. అయితే 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష అంటూ ఓ భారీ సంచలనానికి తెరతీశారు. అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన యూపీఏ ప్రభుత్వం చేత చేయించేలా చేశారు ఆయన. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే స్థాయికి వెళ్ళిన నాయకుడైన. అసలు 2000 సంవత్సరంలో అటు టీడీపీను, డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలేసి బయటకు వచ్చినప్పుడు చాలామంది కేసీఆర్ను తేలిగ్గా తీసుకున్నారు. ఇతను ఏం చేస్తాడు అన్న సందేహం అందరిలోనూ ఉండేది. కానీ అదే వ్యక్తి ఉద్యమాన్ని ప్రజల గుండెల్లో నింపి ఒక రాష్ట్రాన్ని సాధించి చూపించారు. 2009 నవంబర్ 29 ఆమరణ దీక్ష. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక మాట దేశాన్ని కదిలించింది. డిసెంబర్ 9 కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చేలా చేసిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, తెలంగాణకు 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మనం చూసాం. కేసీఆర్ స్టైల్ అంటే సామెతలు, పల్లెటూరి భాష, ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యం. ఆయన మాట్లాడితే సభలు కదిలేవి. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ ఎందుకో మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తనదైన దూకుడుతో ముందుకు దూసుకొస్తున్నారు. గంటల తరబడి ప్రసంగాలు, నేరుగా దాడులు, స్పష్టమైన రాజకీయ ఎజెండా. ఒకప్పుడు ఇది కేసీఆర్ స్టైల్. ఇదే ఇప్పుడు రేవంత్ అనుసరిస్తున్న స్టైల్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మాట్లాడితే గెలిచినట్టు కాదు. ఇప్పుడు మాట్లాడేవారు కాదు గెలిచేది. ఎప్పుడు మౌనం పాటించాలో తెలిసిన వారే గెలుస్తారు. కేసీఆర్ ఇప్పుడు అదే మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. అది తెలియకే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ బొక్క బోర్లా పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు వయసును, వ్యక్తిత్వాన్ని పదే పదే తక్కువ చేసి మాట్లాడడం. వైసీపీ నేతలంతా కూడా ఇందులో భాగస్వాములే. ఇది ప్రజల్లో పెద్దాయనను ఇంతలా వేధిస్తారా అని చంద్రబాబుపై సానుభూతి పెంచేలా చేసింది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అదే రూట్లో వెడుతున్నట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ను కేసులతో జైలుకు పంపించాలని చూడడం, పదే పదే కేసీఆర్ చావు గురించి మాట్లాడడం ప్రజలకు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. కొంత కాదు, చాలా ఇబ్బందే కలిగిస్తోంది. కేసీఆర్ అంటే ఆషామాషి మనిషి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఆయన. పైగా రాష్ట్రానికి వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం చాలా దారుణమని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఉన్నారు. పైగా ఆయనకు ఆపరేషన్ కూడా జరిగింది. ఈ స్థితిలో కూడా ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేస్తే అది నెమ్మదిగా సింపతిగా మారుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మన తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఇలా అనడమేంట్రా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఇది బీఆర్ఎస్కు సైలెంట్ ఓట్ బ్యాంక్ పెంచుతోంది.
బీఆర్ఎస్కు పెద్ద ప్లస్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా 2 సంవత్సరాల తర్వాత అనేదే వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే దశలో ఉందని చెప్పుకోవాలి. హామీల అమలు, ఆర్థిక ఒత్తిడి, ప్రజల అంచనాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లుగానే చెప్పాలి. ఇవన్నీ మెల్లగా బీఆర్ఎస్కు అవకాశాలుగా మారుతున్నాయి. కేసీఆర్ మాట్లాడకపోయినా పరిస్థితులు ఆయన గురించి మాట్లాడేలాగా చేస్తున్నాయి. గతంలో కేసీఆర్పై వచ్చిన పెద్ద విమర్శ ప్రజలకు అందుబాటులో ఉండరు అని. కానీ ఇప్పుడు ప్రజలకు నేనున్నాను అనే సంకేతం సైలెంట్గా ఇస్తున్నారు కేసీఆర్. ఇది ఒక కొత్త ఇమేజ్ బిల్డింగ్ స్ట్రాటజీ కావచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా మనం వాస్తవాల్లోకి వెళ్దాం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించింది 64 సీట్లు, బీఆర్ఎస్ ఆగిపోయింది 39 సీట్ల వద్ద. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఓట్ల శాతం. కాంగ్రెస్కు 39.4% ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 37.35% ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 2% ఓట్ల తేడా మాత్రమే. దాదాపు 10 నుండి 15 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 5,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు అనంటే ప్రజలు కేసీఆర్ను పూర్తిగా ఎక్కడా తిరస్కరించలేదనే కదా. కేవలం ఒక మార్పు మాత్రమే కోరుకున్నారు. ఇప్పుడు అదే 2% ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడమే కేసీఆర్ టార్గెట్. ఆ 2% ఓటర్లు ఎవరు? మధ్యతరగతి ప్రజలు, రైతులు, యువత. వీరు అటువైపు నుంచి ఇటువైపు మొగ్గు చూపిస్తే గనక అధికారం మారడం ఖాయం. ఏ ప్రభుత్వానికైనా మొదటి ఏడాది హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ రెండో ఏడాది నుండి అసలు పరీక్ష మొదలవుతూ వస్తుంది. 6 గ్యారంటీలు అన్నారు. వీటి అమలుకు దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనికి సహకరిస్తుందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో యంత్రాంగం వేగంగా కదలకపోతే ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుంది. రైతు బంధు స్థానంలో తెచ్చిన రైతు భరోసాలో జాప్యం జరిగిపోయింది. దీంతో కేసీఆర్ హయాంలో అకౌంట్లో పడే డబ్బును ప్రస్తుతం రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు బీఆర్ఎస్కు అడ్వాంటేజ్గా మారుతున్నాయి. ఇక్కడ కేసీఆర్ మౌనమే పనిచేస్తోంది. ఆయన ఏవీ మాట్లాడరు. కానీ రేవంత్ విఫలమైతే ప్రజలే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ప్రజలు అనుకునేలా మాత్రం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం ఉత్తర తెలంగాణ, అక్కడ బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటే ఆ చీలిక ఓట్లు తమకు ప్లస్ అవుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక దక్షిణ తెలంగాణ, ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇక్కడే యాంటీ ఇంకంబెన్సీ అంటే వ్యతిరేకత త్వరగా వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ విషయం, ఇక్కడ కేసీఆర్ బలం ఏమాత్రం తగ్గల. ఈ కోటను కాపాడుకుంటూనే గ్రామీణ ఓట్లను సింపతి ద్వారా రాబట్టాలి అన్నది కేసీఆర్ స్కెచ్. కేసీఆర్ ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఉన్నారు. సాధారణంగా ఇది రాజకీయాల్లో మైనస్గానే భావిస్తారు. కానీ అదే వయసు సానుభూతిగా మారితే, అదే వయసు అనుభవంగా మారితే, అదే వయసు గౌరవంగా మారితే అప్పుడు అది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేసీఆర్పై విమర్శలు పెరిగితే ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం హామీలు నెరవేరిస్తే రేవంత్ రెడ్డి బలపడతారు. సరైన టైంలో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయితే రాజకీయ సమీకరణాలు అనేవి పూర్తిగా మారిపోవచ్చు. రాజకీయాల్లో మౌనం అంటే వెనకడుగు వేయటం మాత్రం కాదు, అది వేట కోసం సిద్ధమవుతున్నట్టు లెక్క. రాజకీయాల్లో ఒక నిజం మాత్రం ఉంది. గట్టిగా అరుస్తున్న వారిని ప్రజలు వింటారు, కానీ మౌనంగా ఉన్నవారిని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ను ఎవ్వరూ కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేరు. రేవంత్ రెడ్డి దూకుడు కూడా చిన్నది కాదు. అధికారం ఆయనకు కలిసి వస్తుంది. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, ఇది టైమింగ్ గేమ్. కేసీఆర్ ఒక సిద్ధాంతకర్త. ఆయనకు తెలుసు ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు గర్జించాలి అనేది. రేవంత్ రెడ్డి దూకుడు ఒక ప్రవాహం అయితే కేసీఆర్ మౌనం ఒక లోతైన సముద్రం. చివరిగా 2028లో జరగబోయేది కేవలం ఎన్నిక మాత్రం కాదు, అది దూకుడికి, అనుభవం, వ్యూహానికి మధ్య జరిగే మహా సంగ్రామం. అప్పటి వరకు కేసీఆర్ మౌనం అనేది తెలంగాణ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఇది వాటి మన టాప్ స్టోరీ.